సో కొండా అడుగులు ఎటువైపు కాంగ్రెస్ పార్టీ ఇక కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో భరించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పార్టీ నుంచి నిష్క్రమణకే సిద్ధమవుతున్నారు. మల్లికార్జున ఖర్గే నుంచి కూడా పాజిటివ్ సంకేతాలు ఏం కనిపించట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహంగానే ఉన్నారు. సో ఎట్టి పరిస్థితులు కొండా సురేఖ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏం కనిపించట్లేదు. సో ముఖ్యమంత్రి వర్గమే తనని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తనపైన కుట్ర చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి వర్సెస్ కొండా సురేఖలా మారిపోయిన పరిస్థితి. ఇక ఈరోజు ఏ క్షణమైనా కానీ కొండా సురేఖ పైన వేటు వేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగానే కనిపిస్తోంది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో కొండా అడుగులు ఎటువైపు? సుష్మితా పటేల్ జనసేన వైపు నుంచి రాబోతున్నారా? ప్రకాల నియోజకవర్గం నుంచి జనసేన బాధ్యతలు సుష్మితా పటేల్ టేకప్ చేయబోతున్నారా, లేదంటే భారతీయ జనతా పార్టీలోకి ఇద్దరు వెళ్లేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా? బీజేపీలో కొండా సురేఖను భవిష్యత్తులో చూడొచ్చా? ఇప్పటికే అన్ని పార్టీల్లోకి వాళ్ళు వెళ్ళి రావడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ. సో ఇప్పుడు ఏకైక ఆప్షన్ ఏంటి? జనసేన ఆర్ బీజేపీ, లేదంటే ఇండిపెండెంట్గా ఎంతకాలం ఉండగలుగుతారు? మా కరెస్పాండెంట్ రాజు కూడా అందుబాటులో ఉన్నారు మనతో పాటు హైదరాబాద్ బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. రాజు, ఏం పరిస్థితి? భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి ఇప్పటికే అన్నారు, ఒకవేళ మా పార్టీలోకి వస్తానని ఆమె ప్రకటిస్తే గనక మా పార్టీ అంతర్గతంగా నిర్ణయం చర్చించిన తర్వాత మీ నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి. సో రావద్దనడానికి ఆప్షన్ ఏం లేదు. బట్ భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో దరిదాపు ఒక 5 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించేటువంటి శక్తి కొండా ఫ్యామిలీకి ఉంది, అవునన్నా కాదన్నా కానీ. బట్ బీజేపీ వైపు కొండా సురేఖ అడుగులు ఉండేటువంటి అవకాశం ఉందా? కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూడొచ్చు, ఎట్లాంటి ఈక్వేషన్ చూడొచ్చు రాజు? కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మనం ఒకసారి చూసినట్టయితే మంత్రి కొండా సురేఖ ఒకవేళ కనుక బీజేపీలోకి వస్తా అంటే తాను వద్దు అని ఎక్కడ కూడా ఆయన చెప్పలేదు. ఎందుకంటే తాను రాజీనామా చేస్తే అప్పుడు ఆలోచిస్తాము, అప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము అని అయితే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగిందో. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది బీజేపీ కూడా తలుపులు తెరిచినట్టుగానే కొండా సురేఖ అంశంలో మనం చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొండా సురేఖ, అదేవిధంగా తన భర్త కొండా మురళి, కొండా సుస్మితా పటేల్, వీళ్ళ కుటుంబం, కొండా కుటుంబం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభావితం చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఏ పార్టీలో ఉన్నా కూడా వీళ్ళు ఆ జిల్లాలో ప్రభావితం చూపినటువంటి చరిత్ర కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖను ఒకవేళ కనుక ఈరోజు ముఖ్యమంత్రితో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అవుతా ఉన్నారు, ఒకవేళ కనుక కొండా సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయడము, లేదంటే ఆమెనే రాజీనామా చేసి తప్పుకోవడము, ఏవైనా ఇట్లాంటి ఘటనలు జరిగితే ఆమె ఆప్షన్ ఎటువైపు, ఆమె అడుగులు ఎటువైపు అన్నటువంటి చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతూ ఉంది. ఒకవైపు బీజేపీ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొన్ని విశ్లేషణలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు ఆయనకు ఆప్షన్గా బీజేపీ కనిపించింది, బీజేపీలోకి వెళ్ళారు. సో ఇప్పుడు కూడా కొండా సురేఖ ఒకవేళ కనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తే బీజేపీకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీకి అటెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ను కాదని ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించాలని చెప్పేసి బీజేపీ గత కొద్ది రోజులుగా కూడా చూస్తూ ఉంది. సో ఒకవేళ కనుక అదే జరిగితే ఖచ్చితంగా కొండా సురేఖతో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. బై ఎలక్షన్స్ కూడా ప్లాన్ చేసే అవకాశం కూడా లేకపోలేదని కొన్ని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కొండా సురేఖ అంశం ఎటువైపు దారితీస్తుందన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటికే అంగభంగ కళింగ తర్వాత త్రిలింగ అని గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత. సో తన స్థాన బలం, బీజేపీ బలం తెలంగాణలో నిరూపించుకోవడానికి సో బహుశా కొండా సురేఖ ఎపిసోడ్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుందా? సో ఒక భారీ బహిరంగ సభ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే కాంగ్రెస్ పార్టీలో భంగపాటుకు గురైనటువంటి జీవన్ రెడ్డి ఎట్లాంటి స్ట్రాటజీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఒక భారీ బహిరంగ సభలో. సరే పొద్దున కొండా ఎపిసోడ్ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం పూర్తి ప్రభావితం అయ్యేలాగా అట్లాంటి ఒక భారీ ఏర్పాట్లు బై ఎలక్షన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకవేళ కనుక కొండా సురేఖ కనుక మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి కూడా ఇప్పటికే ఒకవైపు సంప్రదింపులు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఒకవైపు సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఒకవైపు వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఆమె రాజీనామా చేస్తే ఖచ్చితంగా బీజేపీ నుంచి స్వాగతం పలికే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. భారీ బహిరంగ సభ లాంటిది ఏర్పాటు చేయడము, ఉప ఎన్నికకు వెళ్ళడము, ఖచ్చితంగా బీజేపీ ఈ ఆప్షన్ను ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. మనం గతంలో చూసాము బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు. సో అప్పుడు ఏ విధంగా ఎట్లాంటి స్ట్రాటజీతో వెళ్లారు ఈటల రాజేందర్ విషయంలో అన్నటువంటి అంశాన్ని కూడా చాలా మంది విశ్లేషకులు ఇప్పుడు ఉదాహరిస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన మంత్రి పదవి నుంచి ఏదైతే అప్పుడు రాజీనామా చేయాల్సి వచ్చిందో, సో ఆ సమయంలో ఆయన రాజీనామా చేసి
ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి అప్పుడు బై ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. హుజురాబాద్లో పెద్ద ఎత్తున ఆయన మెజారిటీతో ఒకవైపు ఇటు అప్పటి అధికార పార్టీ ఎంత శ్రమించినా కూడా ఈటల రాజేందర్ అక్కడ గెలుపు అనేది సో అక్కడ మనం చూసాము. సో బీజేపీ పార్టీ మళ్ళీ అట్లాంటి ఆప్షన్ ఎన్నుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ అంశాన్ని కూడా మనం చూసినట్టయితే అప్పుడు కూడా ఆయనతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళడం, ఎందుకంటే వచ్చే ఏదైతే 2023లో డిసెంబర్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఒక ముందు సో అట్లాంటి రిహార్సల్స్కి వెళ్ళడం ద్వారా బీజేపీ బలం ఏంటో కూడా తెలుస్తుందని చెప్పేసి గతంలో ఒక ట్రయల్ కూడా వేసిన చరిత్ర మనం చూసాము. సో కాబట్టి ఎక్కడ కూడా కొట్టిపారేయలేము. కొండా సురేఖ అంశానికి సంబంధించి ఆమె ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయవలసి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయించి బీజేపీలోకి చేర్చుకునే అవకాశాలు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి మనం బలం చేకూర్చే అంశం ఏదైతే ఉందంటే కిషన్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఆమె తన పదవికి రాజీనామా చేసి వస్తానంటే అప్పుడు ఆలోచిస్తాము, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే దీనికి బలం చేకూరుస్తున్నాయి. కాబట్టి కొండా సురేఖ అంశంలో ఏం జరగబోతుందన్నటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఆమె ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం, ఆయన కూడా ఇక్కడనే తేల్చుకోవాలని చెప్పడం, ఇవన్నీ కూడా పరిణామాలను మనం గమనించినట్టయితే ఈరోజు ఏం జరగబోతోంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లండన్ నుంచి ఇప్పటికే తిరిగి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సాయంత్రం ఏదైతే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ కాబోతా ఉన్నారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఆమె ఏదైతే క్రమశిక్షణ కమిటీకి కూడా లేఖ రాయడం, మరోసారి లేఖ రాయడం, ఎమ్మెల్యేలు విప్పులు తన రాజకీయ ఏదైతే ఫ్యూచర్ను కూడా వాళ్ళే ప్రిడిక్ట్ చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మరొక లేఖ రాయడం, ఇవన్నీ పరిణామాలను గమనించిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడవలసి వస్తే మాత్రం బీజేపీ స్వాగతం పలికే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి కొండా సురేఖ ఇక ఎగ్జిట్ అయితే గనక నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఏంటి? సో ఉన్నది ఏకైక మార్గం బీజేపీనేనా? బీజేపీ కూడా అవకాశం కోసం చూస్తోంది. ఇప్పటికే మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్లను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. ఈటల రాజేందర్ విషయంలో చూసాం. సో ఇప్పుడు అట్లాంటి